హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్స్‌కి ఈ జూలై నెల జీతాలు, పెన్షన్‌లు ఈరోజు వీరి అకౌంట్‌లో జమ అనే తాజా సమాచారం అయితే అందింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో, ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే మనందరికీ తెలిసిందండి. జూలై నెల సంబంధించి జీతాలు, పెన్షన్‌లనేవి నిన్న రాత్రి నుంచి అయితే జమ అవ్వడము ప్రక్రియ ప్రారంభమైందనమాట. సో, మనకు బిల్లుల పరిస్థితి చూసుకున్నట్లయితే ప్రెజెంట్ ఇక్కడ చూడొచ్చు. పేమెంట్ పెండింగ్ స్టేటస్ చెక్ చేయగా పేమెంట్ ఇన్ ప్రాసెస్ విత్ బ్యాచ్ నంబర్ 30064 అనైతే చూపిస్తుంది. సో, ఈ బిల్లు నిన్న ఈవినింగ్ 8 గంటల సమయానికైతే బ్యాచ్ నంబర్ అలాట్‌మెంట్ అయితే అయ్యిందనమాట. జూలై నెల సాలరీ బిల్లులకు బ్యాచ్ నంబర్‌లు కేటాయించబడ్డాయి. మరికొద్ది గంటల్లో క్రెడిట్ అవుతాయనైతే నిన్న 8 గంటల నుంచి 8 గంటల తర్వాత నుంచైతే ఈ ప్రక్రియ ప్రారంభమైంది. సో, మనకు ఏదైతే ఆగస్టు 31 తేదీన ఉన్నటువంటి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్ ఉందో, 1 తేదీ ఈవినింగ్ 5 పీఎం వరకు గూడా సేమ్ స్టేటస్ అయితే ఉండేది. సో, ఈరోజు 1 తేదీ నిన్నటి రోజున 5 గంటల తర్వాత నుంచి మనకు నెమ్మదిగా ఈ కుబేర్ స్టేజ్‌కైతే బిల్లులు భారీగా కదలికైతే స్టార్ట్ అయిందనమాట. సో, అలాగే 8 గంటల సమయానికి సో, ఇది 5 పీఎంకి అలా జరిగితే 8 పీఎంకి మనకు బిల్స్ అన్నీ గూడా బ్యాచ్ నంబర్స్ కేటాయించడం జరిగిందనమాట. సో, బ్యాచ్ నంబర్స్ అలాట్ అవ్వడం అయితే జరిగింది. రాత్రి 10 గంటల సమయం తర్వాత గూడా జీతాలైతే జమయ్యాయి. సో, నిన్న ఎవరెవరికి జమయ్యాయి, ఇవాళ ఎవరికి జమ కావాల్సి ఉంది అనే పూర్తి వివరాలు తెలుసుకుందాము. బాపట్ల టీచర్స్ సాలరీస్ క్రెడిట్ అని మనకు రాత్రి 10:51 నిమిషాలకు అంటే 11 గంటల పీఎం అనుకోవచ్చు. ఈ సమయంలో అయితే మనం ఒక టీచర్ బాపట్ల నుంచి అయితే మెసేజ్ చేశారనమాట. సో, బాపట్ల ఎస్టీఓ పరిధిలో ఉన్న వారందరూ ఒకసారి మీ యొక్క స్టేటస్ చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఐదర్ ఇంకా ఎవరికైనా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లోనే ఉందా? లేదంటే ఇంకా ఈ కుబేర్‌లోనే ఉందా? లేదంటే బ్యాచ్ నంబర్ అలాట్‌మెంట్ అయిందా? క్రెడిట్ అయిందా అనేది చెక్ చేసుకొని ఈరోజైతే దాదాపుగా అందరికీ గూడా ఆల్మోస్ట్ జీతాలు, పెన్షన్ అయితే జమ కావాల్సి ఉంది. ఎందుకంటే రేపటి రోజున మనకు సండే వస్తుంది. సో, సండే పెద్దగా ట్రాన్సాక్షన్స్ జరగకపోవచ్చు. కానీ ఈరోజైతే మాక్సిమం అయితే బిల్లులు జమ అయ్యేదానికి ఆస్కారం ఉంది ఫ్రెండ్స్. సో, మీ యొక్క పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకొని ఉన్నట్లయితే దయచేసి కామెంట్ ద్వారా తెలియచేయండి. ఇక్కడ మరొక బిల్లు స్టేటస్ చెక్ చేయగా ఈరోజు ఉదయం 5:28 నిమిషాలకు ఈ బిల్లు బ్యాచ్ నంబర్ అయితే అలాట్‌మెంట్ అయినట్టుగా చూపిస్తుంది. సో, 5 గంటల తర్వాత అంటే ఈ బిల్లు 9 లోపే అమౌంట్ క్రెడిట్ అవ్వచ్చనమాట. మేబీ 7 గంటల వరకు కూడా క్రెడిట్ అయ్యి ఉండొచ్చు ఇప్పటికే. మరొక బిల్లు ఇది నెల్లూరుకి సంబంధించి ఎస్టీఓ పరిధిలోదండి. సో, నెల్లూరు ఎస్టీఓ పరిధిలో ఈ బిల్లు ఇంకా స్టిల్ ఈరోజు ఉదయం 5:35 నిమిషాలకు చెక్ చేయగా స్టిల్ ఇంకా ఈ కుబేర్‌లోనే ఉంది. అంటే ఈ బిల్లు రాత్రి ఎప్పుడో ఈ కుబేర్ స్టేజ్‌కైతే వెళ్ళినట్టుంది. సో, మరి కాసేపట్లో అంటే ఈరోజు ఉదయము 9 లేదా 10 గంటల తర్వాత సో, 10 ఏఎం తర్వాత ఈ బిల్ అయితే ఖచ్చితంగా బ్యాచ్ నంబర్ అలాట్‌మెంట్ అవ్వడము ఆఫ్టర్‌నూన్ లోపు ఆఫ్టర్‌నూన్ లోపు ఖచ్చితంగా ఈ బిల్ అయితే జమ అవుతుంది. సో, నెల్లూరు ఎస్టీఓ పరిధిలో వారు ఒకసారి చెక్ చేసుకోగలరు. ఇకపోతే విశాఖపట్నము, అనకాపల్లి, అరకు, చోడవరము, మాడుగుల, నర్సీపట్నము, పాడేరు, యలమంచిలి, శ్రీకాకుళము, సాలూరు పెన్షన్ బిల్లులకు. సో, ఈ పరిధిలో ఉన్న ఎస్టీఓ పరిధిలో ఉన్న పెన్షనర్లకు వారి యొక్క పెన్షన్ బిల్లులకు బ్యాచ్ నంబర్స్ అయితే కేటాయించడం జరిగిందండి ఇదివరకే. సో, బ్యాచ్ నంబర్స్ అయితే కేటాయించిన తర్వాత మనకింక తెలిసిందే. ఉదయం 10 గంటల ప్రాంతంలో అయితే పెన్షన్స్ 9 లేదా 10 గంటలకు ఈ యొక్క అంటే మరో గంటలో అయితే ఈ బిల్లులు జమ కావచ్చు. ఇక ఏపీ సీఆర్‌టీ మంగళగిరి ట్రెజరీవి గూడా బ్యాచ్ నంబర్స్ అయితే కేటాయించడం జరిగింది. ఇవి గూడా సేమ్ ఇదే టయానికి ఈ యొక్క పెన్షన్స్ అయితే జమ అవుతాయి.
జీతాలు గూడా జమ అవుతూనే ఉన్నాయి. ఇది సర్వీస్ పెన్షన్ అండి. కర్నూలు సంబంధించి ఎస్‌టీఓ పరిధిలో ఉదయం 6:04 బిల్లు స్టేటస్ చెక్ చేయగా ఇన్ ప్రాసెస్ విత్ ఆహ్, బ్యాచ్ నంబర్ సారీ ఫ్రెండ్స్. ఇన్ ప్రాసెస్ ఫర్ పేమెంట్ డిస్బర్స్‌మెంట్ త్రూ ఆర్‌బీఐ కుబేర్ అని అయితే చూపిస్తుంది. సో, ఉదయం 6 గంటల సమయానికి ఈ కుబేర్‌లోనే ఉన్నాయన్నమాట స్టిల్లు. సో, కర్నూలు పరిధిలో వాళ్ళు చెక్ చేసుకోగలరు. ఈరోజు ఖచ్చితంగా మనకు 9 గంటల సమయానికి బిల్లులో కదలిక వచ్చి బ్యాచ్ నెంబర్ అలాట్ అవ్వడము. ఆఫ్టర్‌నూన్ ఆఫ్టర్‌నూన్ కల్లా అయితే ఈ బిల్లులు కూడా జమ అవుతాయన్నమాట. ఈరోజు ఈవినింగ్ నైట్ వరకు కూడా భారీ స్థాయిలో బిల్లులైతే జమ కానున్నాయి. సో, ఒకసారి బిల్లుల స్టేటస్ చెక్ చేసుకున్నట్లయితే ఒకటో తేదీ నిన్న 10-20% మాత్రమే జమ అయ్యున్నాయి. అలాగే ఈరోజు రెండవ తేదీ ఈ యొక్క 20% నుంచి దాదాపుగా 80% వరకు జమయ్యే అవకాశం అయితే ఉందండి. ఇక మనకు మిగిలిన బిల్లులు మండే 4వ తేదీన అయితే జమవుతాయి. సో, మరొక బిల్లు స్టేటస్ చెక్ చేయగా ఉదయం స్టిల్ ఇంకా బ్యాచ్ నంబర్‌లోనే ఉంది. బ్యాచ్ నంబర్ అంటే మనకు ఇది మరో గంట, 2 గంటల్లో జమ అయ్యే బిల్లనమాట. సో, చిత్తూరు సర్వీస్ పెన్షన్ సంబంధించి స్టేటస్ వచ్చేసి కుబేర్‌లోనే ఉన్నాయి. ఒకసారి చిత్తూరు పరిధిలో ఉన్నవారు చెక్ చేసుకోగలరు. సో, కొందరికి బ్యాచ్ నంబర్స్ కూడా కేటాయి ఉండవచ్చు. కేటాయింపు అయితే అయి ఉంటదనమాట. ఉదయము 6:28 సంబంధించిన అప్డేట్. ఇక మరొక బిల్లు పేమెంట్ స్టేటస్ ఈ కుబేర్‌లోనే ఉంది. ఇటువంటి బిల్లులన్నీ కూడా 9, 10 గంటల సమయానికైతే బ్యాచ్ నంబర్స్ అలాట్ అవుతాయి. సో, బ్యాచ్ నంబర్స్ అలాట్‌మెంట్ కూడా మనకు ట్రెజరీల వారీగా అంటే మనకిప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క దాదాపుగా 200 ట్రెజరీలయితే ఉంటాయి. 200 లోపు. వీటన్నిటిలోనూ ఒక్కొక్క ట్రెజరీ వైస్ అయితే జమ కావండి. సో, ట్రెజరీ వైస్ కాకుండా ఆల్ ట్రెజరీస్ సో, 1 నుంచి చివరి ట్రెజరీ వరకు గూడా ఎక్స్ అనుకున్నట్లయితే ఈ యొక్క ట్రెజరీలన్నిటిలో గూడా మనకు బ్యాచ్ నంబర్స్ అనేవి ఈ విధంగా స్టేట్ మొత్తము అక్కడక్కడ కొన్ని బిల్లులకైతే ఒకే బ్యాచ్ నంబర్ ఇవ్వడం జరుగుతుంది. ఆ బ్యాచ్‌కు పేమెంట్ జరిగినట్లయితే వీరందరికీ పేమెంట్ జరిగినట్టనమాట. సో, వీరు ఈ ట్రెజరీలో ఉండొచ్చు లేదా ఈ ట్రెజరీలో ఒకరికి పడొచ్చు. ఈ ట్రెజరీలో నలుగురికి పడొచ్చు. ఈ ట్రెజరీలో ఇద్దరికి పడొచ్చు. ఇట్లా ఎవరైనా ఉండొచ్చనమాట ఆ బ్యాచ్‌లో. ఆ బ్యాచ్ నంబర్ ప్రకారంగా ఇది ఆర్‌బీఐ ఈక్యుబర్ సిస్టమ్ అనమాట. ఈ విధంగా వర్క్ అవుతుంది. సో, ఈ బిల్లు కూడా బ్యాచ్ నంబర్ అలాట్‌మెంట్ అయిందంటే 9 గంటల సమయానికి పేమెంట్ అవుతుందనమాట. సో, ఉదయం 6:50 మరొక బిల్లు బ్యాచ్ నంబర్‌తో అయితే సిద్ధంగా ఉంది. ఇది పేమెంట్ అయితే మనకు 9 గంటల తర్వాత జరిగే అవకాశం ఉంది. అలాగే నిన్న ఏదైతే కొందరికి బిల్లు పేమెంట్ స్టేటస్ క్యాన్సల్ అని వచ్చిందో అటువంటి వారికి కూడా రెక్టిఫై చేయడం జరిగింది. ఇది టెక్నికల్ ఇష్యూ అండి. దీన్ని కూడా అనాలిసిస్ చేసి వీరికి కూడా పెన్షన్ అయితే జమ చేశారు. ఇంకా మరొక అప్డేట్ ఏంటంటే ఆక్షన్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఆర్‌బీఐ నిర్వహించబోయే సెక్యూరిటీ బాండ్ల వేలంలో 5వ తేదీన జరిగే ఆగస్టు 5వ తేదీన జరిగే సెక్యూరిటీస్ వేలం ద్వారా 5,000 కోట్ల రూపాయలనైతే నిధులను రాష్ట్ర ప్రభుత్వము సేకరించనుంది. సో, ద ఆక్షన్ విల్ బి కండక్టెడ్ ఆన్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్ ఈ-కుబేర్ సిస్టమ్ ఆన్ ఆగస్ట్ 5థ్. ఇక్కడ చూడొచ్చు. 1500 1500 క్రోర్స్, 1500 క్రోర్స్, 2000 క్రోర్స్ మొత్తం 5000 క్రోర్స్ తిరిగి చెల్లించేలాగా ఏపీకి అయితే ఇంటెంట్ పెట్టడం జరిగింది. సో, దీంతో మరి ఏమన్నా పెండింగ్ బిల్లు జమ చేస్తారా? లేదంటే ఏ విధంగా వాడతారనే దానికి క్లారిటీ అయితే రావాల్సింది. సో, దీని గురించి తర్వాత అయితే పేమెంట్ బిల్ పెండింగ్ బిల్ స్టేటస్ వచ్చినప్పుడైతే డిస్కస్ చేద్దాం. సో, ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఉన్నటువంటి ఏపీ ఉద్యోగ పెన్షన్ల జూలై నెల జీతాలు, పెన్షన్ల తాజా సమాచారము. సో, మీరు గనక బిల్లు స్టేటస్ చెక్ చేసుకొని ఉన్నట్లయితే కామెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే జూలై నెల జీతాలు, పెన్షన్లు పూర్తి స్థాయిలో జమ అయ్యే వరకు ఎప్పటికప్పుడు బిల్లులలో కదలికను బట్టి తాజా సమాచారాన్ని అయితే మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను. సో, మొత్తానికి ఈరోజైతే భారీగా జీతాలు, పెన్షన్స్ అయితే జమ కానున్నాయనేది వాస్తవం. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.